ఏడి పోయినా మంది ఆకండ అని చాలా మంది అంటున్నారు. మేము ఏ ఎద్దుకు లేదనుకో, ఇన్ని ఎద్దులు తోలినాం కానీ మనము అట్లా తోలిన ఎద్దు లేదు. నేను ఈ వీడియో మీతో చేయడానికి కారణం ఏంటంటే, ఒక ఎద్దు మీ ఇంటికి వచ్చి మీ చేతుల మీదుగా దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రేరు ప్రఖ్యాత సంపాదించింది, అది కూడా కొంతమంది తెలుసుకుంటారనే కారణంతో మీతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. మన అఖండ ఎద్దుని ముందుగా మీరు ఎక్కడ చూశారు? యాంకర్ సుబ్బాడి దగ్గర 6 బండ్లలో తోలినప్పుడు చూసినాం. ఏ పందెంలో చూసారు? కొండైస్వామి పందెంలో చూసినాం. కొండైస్వామి పందెంలో చూసారు. అంటే అప్పుడు ఎంత ఉంది సైజు? అప్పుడు 58 ఉంటుంది ఎద్దు. మళ్ళా తర్వాత సంవత్సరం తర్వాత పనులు కలిపిన సంవత్సరానికి మేము తెచ్చినాం. మళ్ళీ బేతంకరెడ్డి వాళ్ళకు తెచ్చినాము 5,60,000కు. నా తెచ్చిన తర్వాత మేము 6 నెలలు బేటాలు వేసి 2019లో పంద్యాన్ని దించినాము. ఫస్ట్ పందెం రేపల్లె, తర్వాత వచ్చేసి పోతిరెడ్డిపల్లె, తర్వాత వచ్చేసి పుట్లూరు తర్వాత గన్నవరము. ఇట్లా 8 పంద్యాలు ఆడినాము. ఆ తర్వాత కొప్పుర వారు సీనన్న కొనుగోలు చేసిండు. అది అయితే అన్న, ఇప్పుడు ఆ ఎద్దు సుబ్బారెడ్డి అన్న దగ్గర ఉందని అమ్ముతానని ఎవరు చెప్పారు? అది ఏరే వాళ్ళు చెప్పిండ్రు అమ్ముతాడని. మేము పోయి కొనుగోలు చేశారు. అప్పుడు ఎంత ఉంది సైజు? అప్పుడు 60 వచ్చింది ఎద్దు. 60 వచ్చింది. అంటే అప్పటికి పై భుజమేనా? ఎప్పటికి పై భుజం, ఎప్పటికి పైనే చూస్తుంది. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత దానికి జతగా ఏం కలిపారు మీరు? మేము దాని జతగా బసవ ఇప్పుడు చనిపోయింది కదా, దాన్ని కలిపినాము. అది ఎక్కడ తెచ్చారు? ఈయన మా దగ్గర గంగనపల్లిలో కొనుకొచ్చాము. ఎంత పడింది ఆ రోజు? 2 లక్షలు. అది 2 లక్షలు. అంటే అది పళ్ళలో తోలిందే? పళ్ళల్లో ఒక పన్నెం తోలింది కొండైస్వామికి ఆడ, అంతే. అది కూడా తర్వాత సేద్యంలో ఉండే సేద్యంలో ఉండేది అది. తర్వాత ఈ 2 కలిపిన తర్వాత బేటా వేసారా? బేటా వేసింది. ఎలా ఉంది అప్పుడు? బేటాలో బాగుండాయి 2, ఒకదానికొకటి తగ్గకుండా. ఇప్పుడు బాగానే ఉన్నాయి 2. జత కలిపిన తర్వాత వెంకటరెడ్డి గారి మాటల్లో వారు ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారు, అంతా మనమే. మామూలుగా బేటాల్లో వాళ్ళు చూస్తూ ఉంటారు. ఆయన కూడా పెద్ద ఆయన పక్క నుండి చూస్తూ ఉంటాడు. బాగుండాయి, బాగానే సరిపోతాయి అనుకున్నాము. మేము అనుకునే ప్రకారం అనుకున్నట్టే తోలినాయి 2 బాగా. అప్పుడు వాటికి పగ్గాల సారథ్యం వహించింది ఎవరు? మా తమ్ముడు రమణయ్య. ఇంటి పేరు? తిమ్మిశెట్టి రమణయ్య గారు. అయితే నేను మొదటిసారిగా ఆ పగ్గాల సారథ్యంలో ఆ ఎద్దుల్ని గన్నవరం పందెంలోనే చూశానన్న. అంతకుముందు నాకైతే తెలియదు. ఉన్న వాస్తవం ఏంటంటే, మీరు వాటిని సైడ్ తోలేరు కాబట్టి నేను అడగాలి కాబట్టి. అంటే ఆ ఎద్దు అసలు పుట్టుక ఎక్కడ అనేది మీకు ఐడియా ఉందా? అది పుట్టుక అది దేశంలో నుంచి మా దగ్గర నర్సయ్య అని ఉన్నాడు ఆయన, కేశపురం నర్సయ్య. ఆయన దేశంలోంచి తెచ్చిన కోదాడ సంతానించిరి. ఆ నుంచి ఏరే పల్లెకు ముత్తులూరు పాడని అడిపోయినది. ఆ నుంచి యాంకర్ సుబ్బాడికి పట్టించిండు. సుబ్బాడి సన్న దూను తెచ్చి సాకి ఆ మంచి పైళ్ళు అయి తెచ్చిండు. అంటే ఎంత వయసులో తెచ్చుకున్నాడు అన్న? ఆయన ఎంత పిడికుంటది అప్పుడు దూడ, సంవత్సరం వయసు ఉంటుంది సుబ్బాడి తెచ్చారుగా. నా నుంచి సుబ్బాడి పైకి తెచ్చాడు. 6 పళ్ళ దాకా అన్న దగ్గర ఉన్నాడు. 6 పళ్ళు దగ్గర పళ్ళు కలిపిన తర్వాత మీ దగ్గర తీసుకున్నారు. మీ దగ్గర తెచ్చిన తర్వాత బసవాన్ జత కలిపారు, కొన్ని పందాలు ఆడారు. ఆ ఎద్దులు అమ్ముతానని ఎవరు చెప్పారు మీరు అవతల వాళ్ళకి? వాళ్ళు విశ్వేశ్వరరావు వాళ్ళు, ఈ వెంకరెడ్డి వాళ్ళ కొడుకు వాళ్ళు సంప్రదింపులు జరిపిండ్రు. రేటు ఇక్కడ మైతుకూరు వాళ్ళు అడిగినారంట. 19,20,000 అడిగిన వాళ్ళు కూడా. ఈయన విశ్వేశ్వరరావయ్య వీళ్ళకు శేఖర్ వాళ్ళకు తెలుసు కొంచెం బాగా. ఆయన నాకు కావాలా, మళ్ళీ సీనన్న కొనిచ్చామంటే ఇంకా ఆయన వాళ్ళ దాన్ని బట్టి ఇంకా వాళ్ళు అమ్మేసిండ్రు. అది అప్పుడు మీ దగ్గర బేటాలు వేసినప్పుడు అఖండ గిత్త మైండ్ సెట్ ఎలా ఉండేది? దాని మైండ్ సెట్ ఎప్పుడు రోజు ఒక్క మనిషి ఉండాలి. దానికి వెళ్ళి ఎవరైనా ఒక దెబ్బ కొట్టి ఒప్పుకోదు. జాగ్రత్తగా ఉండాలి. దాని కాడ దెబ్బ కొట్టిందంటే వాడిని దగ్గర ఉంటే గినా ఏటికే తగులుతుంది మనిషిని. జాగ్రత్తగా ఉండాలి. సుధాకర్ అన్న, మీరు అన్నదమ్ములు, ఆ బసవాకి నందికి మీరు ఎలా ఉండేవాళ్ళు? సైడ్ డ్రైవర్లుగా అంటే ఎట్లా ఉండేవాళ్ళు? నేను ఎప్పటికీ యాంకర్ సుబ్బాడి దానికి వెళ్ళే ఉండేవాడిని. అఖండాకి వెళ్ళే ఉండేవాడిని. రైట్ సైడ్ బసవా కల్లి ఉండేవాళ్ళు. మీరు తోలుతున్నప్పుడు మీ అన్నగారి సారథ్యంలో ఫోర్స్ గా ఉండేదా లేకపోతే ఎలా ఉండేది ఎద్దు? మహా హై టెంపర్. దాన్ని కొట్టేవాళ్ళం కాదు, చేసేవాళ్ళం కాదు. దాన్ని ఎంతసేపు నేను నైతారంతోనే పని చేసుకుంటున్నాను. నిలబెట్టినప్పుడు కానీ, తగిలేటప్పుడు కానీ దానికి వెళ్ళి ఊరిని పోనీయను.
యువతలది బస్వా కొంచెం తగ్గుతాదన్నప్పుడు నేను బస్వాకి వెళ్ళి వచ్చి ఒక ఏటేసి మళ్ళీ దానికి వెళ్ళిపోయాను మొన్నటి వరక అట్లా కవరప్ చేసుకుంటా వచ్చినాం మేము ఫస్ట్ నుంచి గుడికి. ఒకవేళ ఎవరన్నా కొడితే ఎలా ఉండేది దాని అఖండ మైండ్ సెట్ గిత్త? నాకు అంత సమానం, కొట్టిన వాడిని ఎవరిని కానీ అంచుకు కూడా రానియదు. ఇన్ని రోజుల నుంచి దూడప్పటి నుంచి సాకిన యాంకర్ సుబ్బాడ్డి వాడు కాండాకుండా మా మంచి గొంతు కానొచ్చిన గుడికి గుర్తుపడుతుంది. అలా ఉండేది, అంత మెమరీ పవర్ ఉంది. ఓకే. అయితే అన్న మామూలుగా మీ దగ్గర బేటాల్లో పాల్గొన్నాక ఎప్పుడన్నా కొట్టాల్సిన సందర్భం వచ్చిందా? దాన్ని కొట్టాల్సిన సమయమే లేదు మా కాడైతే. మా కాడ ఉండేంత వరకు దాన్ని ఒక దెబ్బ కొట్టిన వాళ్ళమే కాదు, అన్నదమ్ములు ఇద్దరు ఎవరు తగిలిన వాళ్ళమే కాదు. ఎప్పుడన్నా మా డ్రైవర్ ఒక్క ఏటు ఎప్పుడన్నా వేసుకుంటున్నాడు దాన్ని నేనైతే కొట్టారుగా కొట్టించుకునే మూమెంట్ కూడా రాలే. రేపల్లిలో మేము తోలితే బెస్ట్ డ్రైవర్ అవార్డు వచ్చింది. 100 తొలి పందెం దించాము, 100 నీళ్ళ జాలంగా తొలి వచ్చిన కాడ సార్లేని అప్పుడు కూడా ఫోర్స్ చేయలేము మేము. సీనన్న, మీ అన్నదమ్ములు ముగ్గురు మీకు బాగా పేరు తెచ్చిన ఎద్దులు అంటే ఏమేమి చెప్తారు? అదే అది అంతకుముందు కొండ తిరుపతి రెడ్డి అనేది ఉన్నాయి. అది వీటితోనే మాకు కొంచెం పేరు వచ్చింది. మీరు అన్నదమ్ములు చేతులు ఇంత వృత్తించుకొని బయట ప్రపంచానికి పరిచయం కాకపోవడానికి కారణం? అదే సరైన వాళ్ళ కాడ మనం పడాలా, సుమారైన సన్న వాళ్ళ కాడికే మనం పోతున్నాం. మన విద్య నచ్చిన వాళ్ళు మనల్ని ఊరు కాదనరు. ఇప్పుడు 10 సంవత్సరాలు బేతి వెంకరెడ్డి వాళ్ళ కాడ చేసాం, అంతకుముందు 4 ఏళ్ళు జైన కాడ చేసాం, అంతకుముందు 1 సంవత్సరం కొండ తిరుపతి రెడ్డికి చేసాం. అట్లా మనం పోయేది సన్నాళ్ళ కాడికే, మనం సన్నాళ్ళమే. మనం ఏంటంటే రైతు యాసంగా ఉన్నాం కాబట్టి వాళ్ళ దగ్గర ఉండాలంటే మనకి ఇంటికాడ యాసంగానికి మనం రైతాంగ సంఘంలో మనకు భూములు బుట్ట గొడ్డు గోదా అన్ని ఉండేటి. మన దగ్గర దాపులు ఇప్పటికి ఇక్కడికి రావడం కూడా ఇదే మాకు లాంగ్. మనం సాయం చేస్తాం. నేను వచ్చేసి ఈ పగ్గాల సారథ్యం వహించి ఎన్నాళ్ళు అవుతుంది? నేనా బేతి వెంకరెడ్డి వాళ్ళ బోజది ఇప్పుడు ఉండదు కదా, బోజది పసేదిన్నప్పుడు జత పళ్ళల్లోంచి పగ్గాలు నేనే. జత పళ్ళల్లో ఆడాం, 4 పళ్ళల్లో ఆడాం, 6 పళ్ళల్లో ఆడాం. నా పళ్ళు కలిపినాక 1 సంవత్సరం పక్కన పెట్టాం. ఇప్పుడు కేటగిరీకి దిగాలయ్యి ఇప్పుడు నుంచి మళ్ళీ పగ్గాలకు వచ్చి. ఓకే. ఫైనల్గా ఆ అఖండ ఎద్దు సినిమాలో నటించింది. కొప్రావూరు సీనన్న కొనుగోలు చేశాడు ఆ జతని. కొప్రావూరు సీనన్న ఆ జతను కొనుగోలు చేసిన తర్వాత వారి దగ్గర మీరు 3 పందాలు తోలారు. అంటే కారణం తెలుసుకోవచ్చా? అంటే విశ్వేశ్వరరావు అడిగిండు, కొన్నాక గురజాల పందెం తోలాము, అన్ని అప్పచెప్పి వచ్చాము. వచ్చిన తర్వాత శేఖర్కు ఫోన్ చేసి, శేఖరు 4-5 పందాలు మాకు అలవాటు పడేదాకా వాళ్ళని రమ్మను అన్నాడు. సర్లేమ్మని 4 పందాలు 5 పందాలు పోయాం. లాస్ట్ పందెము ఇది ఎవరు గుడివాడ కాదు, గుడివాడ తోలేమో. అన్ని తోలినాక నర్సరావుపేట పందెం తోలిచ్చి ఇంక నేను మా పగ్గాలు తోలుతానేవాడు పోయాం. తోలిచ్చినాం. మాకు లాంగ్ అవుతుంది అయ్యా, మేము రాలేం లేనాం. అంతతోనే వాళ్ళు సర్దుకున్నాం. మీ దగ్గర నుంచి కొప్రావూరు సీనన్న ఎంత కొనుగోలు చేశాడు? అవన్నీ మనకు తెలియవు. ఈ ఓనర్లు వాళ్ళు మాట్లాడుకున్నారు, మనకైతే తెలియవు. అయితే మీ దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాయి, వాళ్ళ దగ్గర కూడా మంచి ప్రదర్శన ఇచ్చాయి. సమయం సడన్ గా లాక్డౌన్ లో బసవ చనిపోయిందంట. తర్వాత అఖండాని ఎంసీఆర్ అన్న తీసుకున్నాడు, చంద్రన్న కొన్నాడు అని తెలిసింది. అలాంటి ఎద్దు మళ్ళీ మీ లైఫ్ లో చూడగలరా? ఇంకా తేలేం, చూడలేం. కొడుకి బసవ కానీ, చనిపోయిన బసవ కానీ, ఇప్పుడు ఉండే అఖండ కానీ బాగా లోడెద్దు. 18 నిమిషాల సేపు మంచలకు ఓడి ఉండదు. తర్వాత 2 నిమిషాలలో పని చేసుకోవాల్సింది తప్పితే మంచలకు ఏమన్నా అంతవరకు మంచలకు ఓడి పెట్టవు. అట్లా నేను సెట్ చేయలేము. ఒక డ్రైవర్గా మీరు పగ్గాల సారథ్యంలోకి వచ్చినప్పుడు ఇలాంటి జత మన చేతిలో కూడా ఉంటే మనకు కూడా బాగుంటది ఎప్పుడన్నా అనిపించిందా మనసులో? మచ్చుగా అనిపించింది. మా దగ్గర ఉంటే కానీ తేలేంగా, కానీ అయితే టైం బాగాలేదు అనుకోకుండా వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు చాలా సతపోరాడుతున్నాం. కానీ అంత స్పీడ్ ఎద్దులు, అంత హై టెంపర్ ఎద్దులను ఇంకా తేలే. ఆ సెట్టింగ్, ఆ కథ
ఇంకా తెచ్చుకోలేం. అయితే మీ దగ్గర నుంచి వెళ్ళింది బయటికి, అఖండ సినిమాలోకి వెళ్ళింది, ఆ స్థాయికి వెళ్ళిద్దని మీరు అనుకున్నారా? అనుకోలే, మనం కలగో అనుకోలే. కాకపోతే పెద్దవాళ్ళ కాడికి పోయినాయి కాబట్టి, ఆడ వాళ్ళకు నచ్చినాయి కాబట్టి, ఎద్దులు దగ్గర కాబట్టి సినిమాలు పోయినాయి. పోయినందుకు మనకు సంతోషమే. ఫలాని అఖండ ఎద్దు అంటే ఇప్పటికి మనకు పేరు తెచ్చినాయి, వాళ్ళకి పేరు తెచ్చినాయి. నాకు ఫస్ట్ పరిచయం బేతి వెంకటరెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిందని తెలుసు. అంతకుముందు మామిళ్ళ సుబ్బారెడ్డి గారిదని నాకు తెలియదు. ఆ సుబ్బారెడ్డి అన్న కృష్ణశెట్టిపల్లి పందానికి వచ్చాడు. కృష్ణశెట్టిపల్లి పందానికి వచ్చినప్పుడు ఆయన దగ్గర అన్నయ్య 6 పళ్ళ ఎద్దులు ఉన్నాయి. అన్నతో కాసేపు కూర్చున్నప్పుడు అన్న నాకు చెప్పాడు, అఖండ ఎద్దు నాదే రాజా అంటే, నేను అన్నాను అన్న కొంచెం ఏదన్నా దాని గురించి వీడియో ఇవ్వండి అన్న అంటే చేద్దామన్నాడు. నాకు సమయం కుదరలేదు, అన్నకి కుదరలేదు. లక్కీగా మీరు ఈరోజు కలిశారు, దాని గురించి మాట్లాడుకోగానే వీడియో చేయటం జరిగింది. అయితే సినిమాలోకి వెళ్ళిన తర్వాత ఆ ఎద్దు చంద్రన్న దగ్గరికి వెళ్ళింది సీనియర్ విభాగంలోకి. జ్వాల అనే గిత్తని జతగా కలిపారు. కలిపిన తర్వాత బాగా తోలుతున్నాయి. ఈ 2 సెట్టింగ్ బాగున్నాయని మీకు ఎప్పుడన్నా అనిపించిందా? అవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. సెట్టింగ్ తర్వాత బాగా కుదిరినాయి. కొద్ది రోజులకు మళ్ళీ చాలా రోజులకు ఇడిపోయా. 2-3 సంవత్సరాలు అయితే బాగా తోలే. బాగా తోలే. చంద్రన్న మళ్ళా అమ్మడం మళ్ళా తేడంలో కొంచెం సెట్టింగ్. చంద్రన్న దగ్గర నుంచి మళ్ళీ పిఆర్ఎన్ వాళ్ళ దగ్గరకు వచ్చాయి. వాళ్ళ దగ్గర కూడా మంచి ప్రదర్శన ఆడైనా ఇస్తుంది. ఆ ఎద్దు అడుగు పెట్టిన వేళ విశేషం. ఒక రైతు ఇంట్లో ఎవరికైనా గానీ కొనుగోలు చేసిన ప్రతి రైతుకి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చింది. అలాంటి ఎద్దును మళ్ళీ మనం చూస్తామో లేదో చూడలేం. అలాంటి ఎద్దునైతే ఇంకా తెచ్చుకోలేం. ఒక సాదా సీదా చిన్న రైతుగా వచ్చి ఇంతటి స్థాయి, ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చిందంటే కొన్ని గిత్తలు ఉంటాయి మన జీవితంలో. అలాంటిది మీ జీవితంలో అఖండ అనే బసవ అనే గిత్తలు ఉన్నాయి. నాకు చాలా సంతోషం అనిపించింది అన్న. అయితే అలాంటి జత కలిపిన తర్వాత మళ్ళీ బేతి వెంకటరెడ్డి గారికి అలాంటి జత మీరు మళ్ళీ ఏమైనా కలపాలనే ఆలోచనలో ఉన్నారా? మచ్చగా కలపాలని ఉండము. దేవుని దేవల్ల చెట్టు కావడంలో సంవత్సరం కేటగిరీలో చెట్టు అయితే అనుకుంటున్నాము. దేవుని దయ్యాలి. మరి దగ్గర ఎద్దులు ఉన్నాయి కదా, ఎలా ఉన్నాయి అన్న మరి కేటగిరీ? బ్రహ్మాండంగా ఉన్నాయి ఎద్దులు అయితే. బాగానే బేటాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అనివార్య కాలాలలో ఒక దానికి జ్వరం వచ్చి ఒక 2 నెలలు అయితే ఆపాల్సింది వస్తుంది. మీ ఫ్యూచర్ నెక్స్ట్ ప్లాన్ అంటే ఏ జతలు తోలుతున్నారు? ఇప్పుడు అదే బేతి వెంకరెడ్డి వాళ్ళ ఒక జత, ఈ సానికొమ్మ శ్రీనివాస, ఈ 2 జతలు. ఇప్పుడు బేతి వెంకటరెడ్డి గారి న్యూ కేటగిరీ జత ఎప్పుడు మేము బరిలో చూడగలుగుతాం? దసరాకు దించుతాం. దసరాకు. మరి ఈ సీనన్న ఎద్దులు పత్తిపాడు పందానికి తీస్తాం. పత్తిపాడుకి వీళ్ళ దగ్గర 2 జతలు ఉన్నాయి. అంటే 2 జతలు పెడతారా? ఒక జత పెడతాం. ఏ ఒకటి. ఇంకో జత దసరాకు. ఫ్రెండ్స్ విన్నారు కదా, అఖండ ఎద్దు గురించి ఒక చిన్న పరిచయ కార్యక్రమం అయితే నేను చేశానని అయితే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నాకు 2019 నుంచి ఈ అన్న వాళ్ళు పరిచయం. తిమ్మిశెట్టి రమణయ్య గారు, తిమ్మిశెట్టి సుధాకర్ అన్న గారు, తిమ్మిశెట్టి శ్రీనివాసరావు అన్న గారు, వీళ్ళ ముగ్గురు ఆ ఎద్దుల్ని తోలారు. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఫ్రెండ్స్ విన్నారు కదా, వారి మనసులో ఆలోచన అయితే మనం తెలుసుకున్నాము. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.